వాళ్ళొక మాట అన్నారు, ఎంపీడీ వాళ్ళకి నిధులు ఎలా ఇచ్చారు, ఎంపీడీ వాళ్ళ ద్వారా ఎందుకు నిధులు బదలాయింపు చేయాల్సి వచ్చింది అని. ఎస్, ఒక వర్క్ 2 వర్కులు 100 వర్కులా కాదు, వేలల్లో వర్కులు పిలిచాం. వేలల్లో వర్కులు పిలిచినప్పుడు అన్ని వేలల్లో పిలిచినటువంటి వర్కులు అంత సిబ్బంది తుడాకు లేరని, తుడా వీసీ గారు కూడా మనకి సిబ్బంది లేరు కాబట్టి మనం ప్రభుత్వ సపోర్ట్ తీసుకుందామనే ఆలోచనతో ప్రతి ఎంపీడీఓ కంట్రోల్లో అనేక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉండడం, ప్రతి గ్రామానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండడం, కొన్ని వందల మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సిబ్బంది గవర్నమెంట్లో ఉండడంతో, మండల పరిషత్తులో ఉండడంతో మండలాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా అభివృద్ధి చేయించడం జరిగింది. చేసిన ప్రతి అభివృద్ధి రోడ్డుపైన ఉంది, కనబడతా ఉంది. చేసిన ప్రతి పని పల్లెలో కనబడతా ఉంది. మీరు వెళ్ళి పరిశీలించి మాట్లాడండి. ఒకవేళ అలా బదలాయింపు చేయడమే తప్పు మండలాలకని మీరు కానీ చెబితే, మేము అధికారంలోకి రాకముందు, మేము చైర్మన్ కాకముందు సాక్షాత్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేమన్నా తొడ పరిధిలో ఉన్న మండల పరిషత్తులకు నిధులు ఇచ్చాం. తొడ పరిధిలో లేనటువంటి పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నిధులు ఇచ్చింది తొడ. అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ కి విజయవాడలో ఉన్న దానికి నిధులు ఇచ్చిన తొడ. ఎక్కడో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి నిధులు ఇచ్చింది గత ప్రభుత్వంలో తొడ. చివరికి ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్లు నిర్మించడానికి ఆర్ఎన్బికి నిధులు ఇచ్చింది తొడ. ఏవి తొడతో సంబంధం లేవు, తొడ పరిధిలో ఉండవు. అలా చేసినప్పుడు, అది తప్పు లేనప్పుడు తొడ పరిధిలో ఇచ్చిన తప్పుని మీరు ఎలా మాట్లాడతారు? ఇంకోటి అడిగారు, తొడ చేసిన అభివృద్ధి పంచాయతీలకు ఎందుకు ఇచ్చారు, తుమ్మలగుంటలో చేసిన అభివృద్ధి గ్రామ పంచాయతీకి ఎందుకు ఇచ్చారు అని. నేను దానికి ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. గత ప్రభుత్వంలో కాళహస్తిలో డెవలప్ చేసాం ఒక పార్క్. ఆ పార్క్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఆ పార్క్ని ఎన్టీఆర్ పార్కుగా నామకరణం చేసి అప్పుడు ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి గారు మున్సిపాలిటీకి తీసుకున్నాడు. మీకు తొడాకొద్దు మాకు ఇవ్వండి అని. అదే మున్సిపాలిటీకి ఇచ్చారు. అది మున్సిపాలిటీ నిర్వహణలో ఉంది. అదే నగర్లో పార్క్ డెవలప్ జరిగింది. అదే నారాయణవరంలో పార్క్ డెవలప్ జరిగింది. అదే కాళహస్తిలో స్వర్ణముఖి రివర్లో పార్క్ డెవలప్ జరిగింది. స్వర్ణముఖి నదిని బ్యూటిఫికేషన్ జరిగింది. అదే వడవాలపేటలో పార్క్ డెవలప్మెంట్ జరిగింది. ఈ పార్కులన్నింటినీ కూడా ఆ మున్సిపాలిటీలకి, ఆ గ్రామ పంచాయతీలకి ఇచ్చినటువంటి విషయం కూడా మీకు తెలియదా అని అడుగుతున్నా. సుమారుగా కొన్ని వందల పంచాయతీల్లో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో, మహిళా భవనాలు కానీ, కళ్యాణ మండపాలు కానీ, యోగా ధ్యాన మందిరాలు కానీ, కర్మక్రియల భవనాలు కానీ, అనేక రకాల రిసెప్షన్ సెంటర్లు కానీ, ఏ పంచాయతీలో నిర్మించినటువంటి భవనాలన్నీ ఆ పంచాయతీలకు అన్నిటికీ కూడా తొడ అప్పగించిందన్న విషయాన్ని కూడా గమనించాలి. ఒక తుమ్మలగుంటలో జరిగిన అభివృద్ధి, తుమ్మలగుంట పంచాయతీగా తొడ పరిధిలో జరిగిన అన్ని అభివృద్ధి పనులు ఆయా పంచాయతీలకే అప్పగించడం జరిగింది సంపూర్ణ బాధ్యతలతో. ఆ విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏదంటే అది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు, రాయడం కూడా కరెక్ట్ కాదు. ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే ఇక్కడ మిత్రులనే అడుగుతున్నా, తొడా నిర్వహిస్తున్న చిన్న చిన్న పార్కులు కూడా తొడా నిర్వహణ చెయ్యక అసాంకారిక నిలయంగా మారుతున్నాయని కంటిన్యూగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వస్తున్నాయి. అది తొడా సిబ్బంది కొరత. అందుకే తొడా స్పష్టంగా ఇచ్చింది. పంచాయతీలకు అప్పగించినప్పుడు తుమ్మలగుంటతో సహా మా దగ్గర సిబ్బంది లేరు, అభివృద్ధి చేశాము, మీరు కానీ మీరు ఎవరి చేత అయినా కానీ మీరు సంపూర్ణంగా నిర్వహించుకోండి అని తీర్మానం చేసి మరి పంచాయతీలన్నిటికీ తొడా చేసిన ప్రతి అభివృద్ధి పనిని పంచాయతీలకు అప్పగించింది. అంతకుముందు 5 సంవత్సరాలు చూస్తే 14 నుంచి 19 వరకు 26, 27, 25, 23, 28 ఏది 30 కోట్లు ఎప్పుడు దాటం. అంటే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. తొడాలో ఏ రకమైనటువంటి నిధులు ప్రభుత్వం నుంచి రావు, జీతాలతో సహా ప్రభుత్వం నుంచి రావు. తొడానే సంపాదించాలి, తొడానే జీతాలు ఇవ్వాలి, తొడానే అభివృద్ధి చేయాలి పల్లెలు కావాలంటే. అలాంటి పరిస్థితుల్లో తొడా చైర్మన్గా నేను బాధ్యత తీసుకున్నాను. అడిగాను తొడాలో ఏంది పరిస్థితి అని అడిగా. సార్ 10 సంవత్సరాలు అయింది సార్, మాకు పింఛన్కి ప్రతి సంవత్సరం కొంత అమౌంట్ తొడా డిపాజిట్ చేయాలి.
ఎవరైనా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ రిటైర్డ్ కాబోయే వాళ్ళకి కానీ పింఛన్ కావాలంటే కొంచెం ఫిక్స్డ్